పాయింట్ యొక్క పొజిషన్ వస్తుంది. The particle execute SHM with an amplitude A equal to 10 centimeters. 10 into 10 power minus 2 meters అంటే ఎంత అవుతుంది? ఇది 1 power minus 1 అంటే 0.1 మీటర్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అన్నాడు n ఈక్వల్ టు 2 Hz. ఒమేగా ఎంత అవుతుంది? ఒమేగా ఈక్వల్ టు 2π and that ఈక్వల్ టు 4π అవుతుంది. t ఈక్వల్ టు 0 the particle is at a point where potential energy is equal to kinetic energy. Then equation for its displacement की equation right, displacement की equation into x equal to a sin omega t plus phi. ఒమేగా ఉంది, తర్వాత నెక్స్ట్ యాంప్లిట్యూడ్ ఉంది, ఫై వాల్యూ కావాలి, ఇనీషియల్ ఫై పొజిషన్ కావాలి. ఇనీషియల్ అట్ టైం టీ ఈక్వల్ టు 0 దగ్గర ఎక్కడుందో ఇచ్చాడు పార్టికల్, ఎక్కడుంది? దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీను కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ అయ్యే పొజిషన్లో ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ m omega స్క్వేర్ y అనే పొజిషన్లో, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ m ఇంటూ v స్క్వేర్. v స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దీని నుంచి y వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. y యొక్క పొజిషన్ వస్తుంది చేయండి. y వాల్యూ ఎంత వస్తుందో చేసి చెప్పండి. పొజిషన్ ఆఫ్ y వచ్చింది. ఏ y వాల్యూ కావాలి నీకు? అంటే వై స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇటు వస్తే నీకు మొత్తం క్యాన్సిల్ అవుతుంది కదా. వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, లేదా 2y స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, లేదా y ఈక్వల్ టు a/√2. y ఈక్వల్ టు a/√2 అంటే ఇనీషియల్గా పొజిషన్ ఎక్కడ ఉంది? పార్టికల్ యొక్క పొజిషన్ మెయిన్ పొజిషన్ నుంచి ఇక్కడ ఉంది, అంటే ఈ పొజిషన్ a/√2 వచ్చింది. తన a/√2 వచ్చింది. a/√2 అంటే ఇది a/√2 అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? యాంగిల్ ఎంత అవుతుంది? π/4గా. ఇది π/4 అంటే ఇది కూడా ఎంత అవుతుంది? π/4 అంటే పార్టికల్ ఇనీషియల్గా మెయిన్ పొజిషన్ నుంచి ఎంత ఫేజ్ యాంగిల్లో ఉంది? π/4. φ ఈక్వల్ టు π/4. సో డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ y ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి 0.1 sin omega t. ఒమేగా అంటే 4π, 4πt ప్లస్ 5 అంటే π/4. అక్కడ నెక్స్ట్ చూడండి 16ది. ఫర్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై k ఈక్వల్ టు k0 ఇంటూ కాస్ స్క్వేర్ ఒమేగా t, కాస్ స్క్వేర్ ఒమేగా t. దెన్ ఈక్వేషన్ ఫర్ ద డిస్ప్లేస్మెంట్, ఈక్వేషన్ ఫర్ ద డిస్ప్లేస్మెంట్ చూడండి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా k ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. సో వెలాసిటీ ఫార్ములా v ఈక్వల్ టు a ఒమేగా కాస్ ఒమేగా టీ, a ఒమేగా కాస్ ఒమేగా టీ. సో దీన్ని హాఫ్ mv స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తే k ఈక్వల్ టు 1/2 ఇంటూ m ఇంటూ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ వస్తుంది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ రాయమందంటే దీని నుంచి ద ఈక్వేషన్ ఫర్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అన్నారు. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇన్ ఫార్ములా y ఈక్వల్ టు x ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ కదా. ఇక్కడ దీని నుంచి యాంప్లిట్యూడ్ ఎంత అవుతుందో చూడండి, ఏ సైన్ ఒమేగా టీ. ఈ ఈక్వేషన్ నుంచి ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏ ఈక్వల్ టు 2k/m ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ హోల్ పవర్ 1/2. ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటమ్మా? ఇది కదా ఇచ్చింది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ k0 అంటే ఇది రాసుకోవచ్చు కదా, ఇది k0 అంటే ఇది రాసుకోవచ్చు.
సో దాని నుంచి ఏమొస్తుంది చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఇక్కడ k0 అంటే హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. దీని నుంచి ఏ స్క్వేర్ ఎంత అవుతుంది, 2k0 బై ఎం ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ ఏ వాల్యూ హోల్ పవర్ 1/2 అవుతుంది. ఈ వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇది ఇచ్చాడు. మనకు తెలిసిన వెలాసిటీ ఫార్ములా ఏంటి, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. సో దాని నుంచి కైనెటిక్ ఎనర్జీ ఇది వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే k0 ప్లేస్లో ఇదేగా ఉంది. సో కాబట్టి k0 అంటే హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. దీని నుంచి యాంప్లిట్యూడ్ రైట్, ఆ యాంప్లిట్యూడ్ని ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ వస్తుంది. చూడండి, E1 అనేది పొటెన్షియల్ ఎనర్జీ. E1 ఎట్ ఏ డిస్టెన్స్ ఎక్కడ ఎక్స్, E2 అనేది ఎట్ ఏ డిస్టెన్స్ వై. సో E అనేది ఎక్స్ ప్లస్ వై దగ్గర అయితే ఈ వాల్యూని ఎట్లా రాయొచ్చు అన్నాడు. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ దానిగా డిస్టెన్స్ స్క్వేర్ కదా, అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ స్క్వేర్ అయ్యా, ఈ ప్రపోర్షనల్ టు ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ దీని నుంచి E1 అంటే ఏం రాయొచ్చు, E1 ప్రపోర్షనల్ టు ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు, E2 ప్రపోర్షనల్ టు వై స్క్వేర్ అని రాయొచ్చు, లేదా ఈ ప్రపోర్షనల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని 1 అని తీసుకున్నాం అనుకో, ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అవుతుంది. ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, ప్రపోర్షనాలిటీ కాబట్టి E1 ప్లస్ E2 ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ E1 E2 అవుతుంది, ఈక్వల్ టు E1 ప్లస్ E2 స్క్వేర్ రూట్ ఆఫ్ లేదా దాని నుంచి ఈక్వల్ టు ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ E1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ E2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా దీన్ని. సో దాని నుంచి రూట్ ఈక్వల్ టు రూట్ E1 ప్లస్ రూట్ E2 అవుతుంది. సో నెక్స్ట్ సమ్ చూడండి, ఏ బాడీ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ SHM అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్. బాడీ ఎగ్జిక్యూటింగ్ SHM అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్. జనరల్గా ఫోర్స్ ఫార్ములా F ఈక్వల్ టు ఎం ఒమేగా స్క్వేర్ వై. మ్యాక్సిమం ఫోర్స్ అంటే y ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎం ఒమేగా స్క్వేర్ ఏ అవుతుంది. నెగిటివ్ సైన్ అనేది రీస్టోరింగ్ ఫోర్స్ అంట. మ్యాగ్నిట్యూడ్ తీసుకోండి, F ఈక్వల్ టు ఎం ఒమేగా స్క్వేర్. ఇది ఎంత ఇచ్చాడు, 50 న్యూటన్స్ అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ ఎట్ ఎ టైమ్ వెన్ ఇట్స్ ఎనర్జీ ఈజ్ హాఫ్ కైనెటిక్ అండ్ హాఫ్ పొటెన్షియల్. హాఫ్ కైనెటిక్ హాఫ్ పొటెన్షియల్ అంటే రెండు ఈక్వల్గా ఉన్నట్టుగా, రెండు పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి, సగం సగం ఉన్నాయి కాబట్టి హాఫ్ పొటెన్షియల్ హాఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటే రెండు ఈక్వల్గా ఉన్నట్టుగా P ఈక్వల్ టు KE. సో P ఈక్వల్ టు KE అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్ దట్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇందాక ప్రాబ్లమ్ క్యాలిక్యులేట్ చేస్తాను, ఎంత వచ్చింది, y ఈక్వల్ టు ఏ బై రూట్ 2 వచ్చింది. సో ఇప్పుడు ఈ y ఈక్వల్ టు ఏ బై రూట్ దగ్గర ఫోర్స్ కనుక్కోమన్నాడు. సో F ఈక్వల్ టు ఎం ఒమేగా స్క్వేర్ y అంటే ఏ బై రూట్ 2 సబ్స్టిట్యూట్ చేయి. సో ఎం ఒమేగా స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, ఇందాక ఇచ్చాడు కదా 50 అన్నాడు, కాబట్టి 50 బై రూట్ 2 దట్ ఈక్వల్ టు 25 రూట్ 2. తర్వాత చూడండి, నెక్స్ట్ చూడండి 19th. బాడీ ఆఫ్ మాస్ 0.5 kg is performing SHM with time period T equal to 2 by omega that equal to pi by 2 అన్నాడు. అంటే ఎంత, ఒమేగా ఈక్వల్ టు 4. ఇట్స్ వెలాసిటీ ఎట్ మెయిన్ పొజిషన్. వెలాసిటీ ఎట్ మెయిన్ పొజిషన్ అంటే మ్యాక్సిమం వెలాసిటీ కదా, ఫార్ములా అంటే మెయిన్ పొజిషన్ దగ్గర ఏ ఒమేగా. సో ఏ ఒమేగా ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. దెన్ రీస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఎట్ ఏ ఫేజ్ యాంగిల్ 60 degrees ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్. 60 degrees ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో 60 degrees ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే ఇదేగా ఏది, ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇది కదా ఏది.
సో 60 degrees ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్. 60 degrees ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే ఇనీషియల్ ఫేజ్ యాంగిల్ ఎంత ఉంది? మెయిన్ పొజిషన్ నుంచి 30 degrees దగ్గర ఉంది. రీస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఎట్ ఏ ఫేజ్ యాంగిల్ 60 degrees ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్. ఫోర్స్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈక్వల్ టు ఎమ్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ లేదా వై. సో ఎక్స్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్. మెయిన్ పొజిషన్ నుంచి ఇక్కడ ఉంది అంటే ఎంత? ఇక్కడ ఉంది 30 degrees దగ్గర ఉంది అంటే ఎంత డిస్టెన్స్లో ఉన్నట్టు అంటే డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు ఇట్లా కనుక్కోవచ్చు కదా మీరు. ఏ సైన్ ఎంత యాంగిల్లో ఉంది? 30 degreesలో ఉంది. అంతేగా ఇనీషియల్ ఫేజ్ యాంగిల్ 30 degrees అయ్యా. ఎక్స్ట్రీమ్ నుంచి 60 అంటే నీకు మెయిన్ పొజిషన్ నుంచి 13 సో డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ 30 అవుతుంది. ఇది ఇనీషియల్ పొజిషన్. సో ఏ సైన్ 30 అంటే a/2. సో ఎక్స్ ఈక్వల్ టు a/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఈక్వల్ టు ఎమ్ ఒమేగా స్క్వేర్ a/2 అవుతుంది. సో ఎమ్ వాల్యూ 0.5, ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 16. యాంప్లిట్యూడ్ దీని నుంచి యాంప్లిట్యూడ్ కనుక్కోండి. యాంప్లిట్యూడ్ ఎంత అవుతుంది? ఈక్వల్ టు ఏ అంటే ఏ ఒమేగా అంటే 4. సో దీని నుంచి యాంప్లిట్యూడ్ ఏ ఈక్వల్ టు 1/4. చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ చూడండి, సింపుల్ పెండలం మీద చూడండి 29. మధ్యలో స్ప్రింగ్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత చెప్పుకుందాం. 29తో చూడండి. ద మెటాలిక్ బాబ్ ఆఫ్ ఏ సింపుల్ పెండలం హ్యాస్ రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటమ్మా? రిలేటివ్ డెన్సిటీ అంటే దేనికి రేషియో? డెన్సిటీ ఆఫ్ ది బాడీ బై డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ని రిలేటివ్ డెన్సిటీ లేదా స్పెసిఫిక్ గ్రావిటీ అంటాం. అది రాసుకున్న పక్కన రిలేటివ్ డెన్సిటీ ఇచ్చాడు. నెక్స్ట్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ పెండులమ్ ఈజ్ టీ. ఇఫ్ మెటాలిక్ బాబ్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ దెన్ న్యూ టైమ్ పీరియడ్. మెటాలిక్ బాబ్ని వాటర్లో ఇమ్మర్స్ చేసినప్పుడు ఫార్ములా ఏంటి? టీ ఈక్వల్ టు 2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L/G ఇంటూ 1 మైనస్ ρL/ρB. ఇక్కడ ρL/ρB ఎంత అవుతుంది? దీని నుంచి ρL/ρB ఈజ్ ఈక్వల్ టు 1/ρ అవుతుంది. సో 2π ఇంటూ L/G ఇంటూ 1/స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1/ρL/ρB అంటే 1/ρ రాసుకోవచ్చు కదా దాన్ని. సో టీ ఇంటూ పైకి వస్తుంది ρ/ρ మైనస్ 1. టీ డాష్ ఈక్వల్ టు టీ ఇంటూ ρ/ρ మైనస్ 1. తర్వాత నెక్స్ట్ 38 చూడండి. సింపుల్ పెండలం సేమ్ అదే సింపుల్ పెండలం విత్ బ్రాస్ బాబ్ హ్యాస్ period T. The bob is now immersed in non-viscous liquid and oscillated if the density of the liquid is equal to 1/8 of the density of brass. Then time period of the same pendulum T equal to the formula 2π into L into G into 1 minus ρL/ρB. The ρL/ρB ఎంత అవుతుంది? 1/8 కదా. ఇక్కడ టైం పీరియడ్ ఇచ్చాడుగా. టైం పీరియడ్ అంత టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ. టీ ఇంటూ ఇది ఎంత అవుతుంది? 8/8 మైనస్ 1 రూట్ 8/7 ఇంటూ టీ. ఇప్పుడు నెక్స్ట్ 31. డైరెక్ట్ ఫార్ములానే కదా మీది. చెప్పండి ఫార్ములా ఏంటి దీనికి? ఈ పెండలం క్లాక్ ఈజ్ టేకెన్ 1 kilometer ఇన్సైడ్ ద ఎర్త్ ఫ్రమ్ సీ లెవెల్. దెన్ పెండులం క్లాక్ దట్ డెల్టా T/T ఈక్వల్ టు డెప్త్ దగ్గర ఏం ఫార్ములా రాసా? డెల్టా T/T ఈక్వల్ టు చూడండి ఎంత రాస్తారు చూడండి. D/2R D/R డెప్త్ దగ్గర హైట్ దగ్గర ఫార్ములా ఉంది, డెప్త్ దగ్గర ఫార్ములా ఉంది. డెప్త్ దగ్గర కావాల్సింది D/2R. సో నీకు కనుక్కోమని ఏంటి? డెల్టా టీ కనుక్కోమన్నాడు. D/2R ఇంటూ
టీ. డెప్త్ ఎంత 1 కిలోమీటర్ అంటే 10 క్యూబ్. 2 ఇంటూ రేడియస్ 6400 కిలోమీటర్స్ అంటే 10³ పర్ డే అని ఇచ్చాడు కదా ఆప్షన్స్లో. పర్ డే అంటే 24 ఇంటూ 60 ఇంటూ 60 అంటాం. సో టైం పీరియడ్ లాస్ అవుతుందా గెయిన్ అవుతుందా? జీ వాల్యూ డెప్త్కి వెళ్ళే కొద్దీ జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కదా, జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. జీ వాల్యూ డిక్రీజ్ అవుతుందంటే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది. టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఆసిలేషన్స్ స్లోగా జరుగుతున్నాయి, ఫాస్ట్గా ఉన్నాయి, స్లోగా ఉన్నాయి. సో స్లోగా తిరుగుతుందంటే టైం లాస్ అవుతున్నట్టేగా. సో లాస్ అవుతుంది. చేయండి ఎంత వస్తుంది అది క్యాలిక్యులేట్ చేసి చేయండి. క్యాలిక్యులేషన్ చేయండి. 32 చూడండి, క్యాలిక్యులేషన్ తర్వాత చేద్ది కానీ చూడండి. 32 సింపుల్ bend of length L is connected to the ceiling of a vehicle that is moving down along a smooth inclined plane. దీని ఫార్ములా ఏంటమ్మా దీనికి? T equal to 2 pi into L by G cos theta. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో? మూవింగ్ డౌన్ అలాంగ్ ఏ స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ 4/5 అన్నాడు. 4/5 అంటే ఆ 4/5 అనేది తీసుకోవాలి, నువ్వు సైన్ ఫంక్షన్ తీసుకోవాలి. 4/5 అంటే సైన్ ఫంక్షన్ ఇచ్చినట్టు అనమాట. అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇచ్చినట్టు. ఎక్కడ ఇచ్చినా కూడా ఎట్లా ఇచ్చినా ఈ ప్రాబ్లంలో 4/5 అంటే సైన్ ఫంక్షన్ ఇచ్చినట్టు. అంటే సైన్ ఫంక్షన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే 4/5 అంటే ఇది ఎంత అవుతుంది? దీంతో అవసరం లేమని 3 అంటే టీటా. సో కాస్ టీటా ఎంత అవుతుంది? 2 pi ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L బై G ఇంటూ కాస్ టీటా ఎంత అవుతుంది? 3/5. ఇక్కడ నెక్స్ట్ చూడండి 33. A pendulum is suspended from the roof of a elevator. At rest has a time period T1. రెస్ట్లో ఉన్నప్పుడు టైం పీరియడ్ T1 అన్నాడు. T1 అంటే 2 pi ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L by G. When the elevator is moving up with an acceleration, time period T2. అంటే T2 అంటే పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేటప్పుడు టైం పీరియడ్ ఫార్ములా ఏంటి? 2 pi ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L by G plus A. ఆ తర్వాత T3 ఈక్వల్ టు మూవ్స్ డౌన్ with the same acceleration. Then T1, T2, T3కి రిలేషన్స్ ఏమొస్తాయి? ఇక్కడ చూడండి, దీని నుంచి G ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4/² ఇంటూ L బై T1². దీని నుంచి G ప్లస్ A L by T3². ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, G ప్లస్ A ప్లస్ G మైనస్ A ఇప్పుడు ఎంత అవుతుంది? 4/² L కామన్ తీస్తే 1/T2² ప్లస్ సో 2G మిగిలింది. 2 ఇంటూ G అంటే అది రాయొచ్చు కదా, 4/² ఇంటూ L బై T1² ఈక్వల్ టు 4/² ఇంటూ L బై క్యాలిక్యులేట్ చేయండి. రిలేషన్ వస్తుంది, క్యాలిక్యులేట్ చేయండి. The time period of a simple pendulum inside the lift, that is accelerating up అయినప్పుడు టైం పీరియడ్ ఫార్ములా 2 pi ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L బై G ప్లస్ A. దీని టైం పీరియడ్ యాక్సలరేషన్ ఇచ్చారు 2 m/s² అంటే T1 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2 pi ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L బై G ప్లస్ 2. అదరా ఇఫ్ ద లిఫ్ట్ ఈజ్ రిటార్డింగ్ డౌన్ ఎట్ 6 m/s². రిటార్డేషన్ అంటే ఏంటి?
జనరల్గా కిందకు వచ్చేటప్పుడు మైనస్ కదా వచ్చేది, మైనస్. రిటార్డేషన్ అన్నాడంటే ఎన్ని వస్తాయి, 2 మైనస్లు వస్తాయి. లేదా మూవింగ్ డౌన్ అయినప్పుడు G మైనస్ ఏ, విత్ యాక్సలరేషన్ అయితే G మైనస్ ఏ. ఇక్కడ రిటార్డేషన్తో వస్తుంది అన్నాడు కాబట్టి ఏ ప్లేస్లో మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, 2π × L/G+a వస్తుంది. ఇక్కడ G ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, 6 అన్నాడు, 6 m/s². సో దాని నుంచి T1/T2 రేషియో ఎంత అవుతుంది, T1/T2 అంటే G+6 G+2. G వాల్యూ 10 తీసుకోండి, 16/12 అంటే 4/3. తర్వాత చూడండి లాస్ట్ సమ్ చూడండి 35. చూడండి ఒకసారి ప్రాబ్లం అర్థం చేసుకున్నది. A pendulum has time period capital T for small oscillation. ఇక్కడ చూడండి ఒకసారి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చేదురి అని ట్రై చేదురి అని. A pendulum has period capital T for a small oscillation. An obstacle P is fixed directly. ఇక్కడ P అనే obstacle అంటే ఇట్లా మేక్ కొట్టాడు అనుకోండి, ఇట్లా ఉంది, ఇట్లా మేక్ అడ్డంగా obstacle ఒకటి ఉంది. So that only lower 1/4 of the string can follow the pendulum bob. When it swings to left of the equilibrium position. When pendulum is released from rest as shown, then time it takes to come back to its initial position. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఏంటిది 4 అని ఉంది, ఏంటిది ఇది లెంత్, టోటల్ లెంత్ వచ్చేసరికి L, ఇదేమో 3/4L. ఇప్పుడు దీన్ని అబ్స్టాకిల్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంచాం, ఎంత లెంత్లో ఉంది, 3/4 ఆఫ్ L. ఇక్కడ అబ్స్టాకిల్ ఉంచాం. ఇప్పుడు దీన్ని ఇట్లా వదిలేసాం, ఇట్లా వదిలేస్తే ఏమవుతుంది, ఈ పార్ట్ ఇక్కడ ఇట్లా కింద వరకు వచ్చి 3/4 ఆఫ్ L ఇక్కడ టచ్ అవుతుంది. రిమైనింగ్ 1/4 L ఇటు వస్తుంది. ఇటు వచ్చి మళ్ళీ ఈ పొజిషన్లోకి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటున్నాడు. నా ప్రాబ్లంలో ఇచ్చింది కనుక్కోమంది, ఇట్లా అబ్స్టాకిల్ ఉంచావు, దీన్ని ఇట్లా వదిలేసావు, ఇట్లా వస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత రిమైనింగ్ లెంత్ ఎంత ఉంటుంది, L/4. ఈ L/4 పార్ట్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ టోటల్ లెంత్ ఇట్లా వెళ్తుంది. సో అట్లా వెళ్ళడానికి ఎంత టైం పీరియడ్ తీసుకుంటే ఎంత టైం పడుతుంది అన్నాడు. సో టోటల్ టైం పీరియడ్ ఇస్తారు దీనికి, దీని యొక్క టైం పీరియడ్ T అన్నాడు. సో దీని యొక్క టైం పీరియడ్ T అయితే ఈ పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఈ మొత్తం కంప్లీట్ లెంత్ తీసుకున్నాం అనుకో, ఇదంతా ఇక్కడ వరకు వస్తుంది, మళ్ళీ ఇదంతా ఇక్కడ వరకు వెళ్తుంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం తీసుకుంటుంది, టోటల్ టైం పీరియడ్ T అయితే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైము, 1/4 పార్టే, 1/4 ఆఫ్ టైమే అంటే T/4. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి T/4 అంతే కదమ్మా, 1/4 కదా. ఇది మొత్తం నీకు ఇట్లా వెళ్ళి ఇట్లా రావడానికి టోటల్ టైం T పడుతుంది. ఇది 1/4 పార్టే కదా, ఇది ఇక్కడ నుంచి వస్తున్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వస్తే క్యాపిటల్ T టైం. సో ఇది 1/4 పార్టే కదా ఇది, కాబట్టి T/4. మళ్ళీ ఇటు రావడానికి T/4. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి, ఇది ఎంత ఆసిలేషన్ చేస్తుంది, ఈ పార్ట్ ఎంత ఆసిలేషన్ చేస్తుందో కావాలి. సో ఏం మారింది, ఇక్కడ లెంతేగా మారింది. సో టైం పీరియడ్ ఎంత అవుతుందో కనుక్కోండి. T = 2π × √, అంటే ఎంత 1/2 × 2π × √L/G, అంటే T/2నే కాబట్టి ఇది, అంటే దీని మొత్తం టైం పీరియడ్ T/2 దన ఈ టోటల్ టైం పీరియడ్. కానీ ఇందులో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వచ్చేది, సగమేగా చేసేది, అంటే ఎంత అవుతుంది అప్పుడు T/2. ఇది మొత్తం ఆసిలేట్ అయితే T/2, మొత్తం ఆసిలేట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వస్తుంది, అది అందులో సగమేగా T/2లో సగం, కాబట్టి T/2లో సగం అంటే ఎంత అవుతుంది, T/4. అంటే ఎన్ని వచ్చినాయి నీకు, ఇదేమో ఇదొక T/4, ఇదొక T/4, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి T/4, 3 T/4లు వచ్చినాయి.
నువ్వు అర్థమైనట్టు రాసుకున్నాను నోట్స్లో.